ఒక చిన్న బాలుడు తన చిటికన వేలితో ఒక మహాపర్వతాన్ని ఎత్తాడు. అది కేవలం ఒక అద్భుతమా, లేక అహంకారంపై జరిగిన ఒక తిరుగుబాట? బృందావనంలో ప్రజలు ప్రతి సంవత్సరం వర్షాల కోసం ఇంద్రుణ్ణి పూజించేవారు. ఎందుకంటే వర్షం కురిపించేది ఇంద్రుడే అని వారు నమ్మారు. కానీ ఒకరోజు చిన్న వయసులోనే అపారమైన జ్ఞానంతో ఉన్న శ్రీకృష్ణుడు వారి ఆలోచనను ప్రశ్నించాడు. మనకు ఆహారం ఇస్తున్నది ఎవరు? మన పశువులకు మేతను ఇస్తున్నది ఎవరు? మన దాహాన్ని తీరుస్తున్నది ఎవరు అని అడిగాడు. అందరూ మౌనంగా నిలిచిపోయారు. అప్పుడు కృష్ణుడు గోవర్ధనగిరిని చూపిస్తూ, మనల్ని పోషించేది ఈ గోవర్ధన పర్వతం, ఈ ప్రకృతి. కాబట్టి దూరంగా ఎక్కడో ఉన్న ఇంద్రుణ్ణి కాదు, మనకు ప్రత్యక్షంగా ఆధారం ఇస్తున్న ప్రకృతిని గౌరవించాలి, పూజించాలి అని చెప్పాడు. ప్రజలు కృష్ణుని మాట విని ఇంద్రపూజ ఆపి గోవర్ధనగిరిని పూజించారు. అది చూసిన ఇంద్రుడు కోపంతో రగిలిపోయాడు. తనను విస్మరించారని, తన ఆధిపత్యాన్ని సవాలు చేశారని భావించి అహంకారంతో కుంభవృష్టిని కురిపించాడు. ఆకాశం చీలిపోయినట్లుగా వర్షం కురిసింది. వరదలు ఉప్పొంగాయి. ప్రజలు భయంతో వణికిపోయారు. తమను రక్షించేవారు ఎవరో తెలియక ఆందోళన చెందారు. అప్పుడు ఆ చిన్న బాలుడు శ్రీకృష్ణుడు ప్రశాంతంగా ముందుకు వచ్చాడు. తన చిటికెన వేలిని పైకి ఎత్తాడు. గోవర్ధనగిరి గొడుగులా పైకి లేచింది. గోపకులు గోవులతో సహా ఆ కొండ కింద శరణు పొందారు. 7 రోజులు 7 రాత్రులు కృష్ణుడు ఆ కొండను ధరించి వారందరినీ రక్షించాడు. చివరకు ఇంద్రుని అహంకారం కరిగిపోయింది. అతను తాను చేసిన తప్పును గ్రహించి కృష్ణుని ముందు తల వంచాడు. ఈ కథలో ఇంద్రుడు మనలోని అహంకారానికి ప్రతీక, గోవర్ధనగిరి శరణాగతికి ప్రతీక. మనం ఎంత శక్తివంతులమైనా, ఎంత ఎదిగినా మనకు ఆధారమైన ప్రకృతిని, మన మూలాలను మరచిపోతే అహంకారం మొగ్గవేస్తుంది. కానీ శరణాగతి ఉన్న చోట అహంకారం నిలవలేదు. ప్రకృతిని గౌరవించడం అంటే పరమాత్ముని గౌరవించడం అన్నమాట. దేవుడు ఎక్కడో దూరంలో లేడు, మనను పోషించే ప్రకృతిలో ఉన్నాడు. అహంకారాన్ని విడిచి ప్రకృతిని ప్రేమించి శరణాగతి పొందిన వారిని ఆ పరమాత్ముడు ఎప్పుడూ రక్షిస్తాడు. పురాణాలలోని ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకోవాలంటే హంసవాహిని యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ బయోలో ఉంది. జై శ్రీరామ్.